హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఆన్ ఎన్ ఇంక్లైన్ ప్లేన్, అసలు ఇంక్లైన్ ప్లేన్ మీద మనం ఫోర్సెస్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే సమ్స్ చేసేటప్పుడు ఫార్ములా వేసుకొని వెళ్ళిపోతున్నాం. అసలు ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దేనివల్ల వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇది జస్ట్ సింపుల్ ట్రిగనోమెట్రీ యూజ్ చేసి చేస్తాము. ఈ యొక్క ట్రిగనోమెట్రిక్ ట్రిక్ మనకు తెలిసిపోయిందంటే ఈ సమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. డిప్లొమా లెవెల్లో దీని మీద 10 మార్క్స్ క్వశ్చన్కి ఇస్తారు. 10 మార్క్స్ ఇస్తారు ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. సో అసలు ఏంటో చూద్దాం. కన్సిడర్ ఏ బాడీ ఆన్ యాన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఒక బాడీ ఇంక్లైన్ ప్లేన్ మీద ఉందనుకుందాం. విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు ఏ వెర్టికల్ ఫోర్స్. ఒక వెర్టికల్గా ఉన్న ఫోర్స్కి ఇది సబ్జెక్ట్ అయితే ఇట్స్ కాంపోనెంట్స్ అలాంగ్ ద ప్లేన్ px అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ py ఆర్ గివెన్ బై. అంటే ఇప్పుడు ఇదొక ప్లేన్ అనుకుందాం, ఇదొక ఆబ్జెక్ట్ లేదా ఒక బాడీ అనుకుంటే ఈ బాడీ అనేది ఇంక్లైన్డ్గా ఉంది, అంతే కదా, ఒక యాంగిల్లో ఉంది. ఎంత యాంగిల్లో ఉంది? ఆల్ఫా అనే యాంగిల్లో ఉంది. ఈ ఆల్ఫా అనే యాంగిల్లో ఉండేటప్పుడు దీనికి వెర్టికల్గా మనకు ఒక వెర్టికల్ ఫోర్సెస్ ఉంటాయి, కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ ప్లేన్కి అలాంగ్ ప్లేన్ ఒకటి ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఒకటి ఉంటుంది. సో ఇలా అలాంగ్ ప్లేన్, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఓకే, ఇది అలాంగ్ ప్లేన్. ఓకే, py అండ్ px. ఇది చూసారా, అలాంగ్ ప్లేన్ అంటే ఇలా వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సేమ్ అదే ఇటు సైడ్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా px అనుకున్నారు. దీనికి ఈ ఫోర్సెస్ ప్యారలల్గా ఉంది కాబట్టి px ఇటు సైడ్ డ్రా చేశాడు. ఇది నార్మల్ ఫోర్స్ p. ఓకే, ఇది నార్మల్ ఫోర్స్ p అంటే ఇది అలాంగ్ వెర్టికల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీని px పర్పెండిక్యులర్గా py కదా. సో ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా py వేశారు. ఈ px ఇక్కడ రావాలి, కానీ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే దీనికి ప్యారలల్ కాబట్టి ఇక్కడ కూడా మనం వేసుకోవచ్చు. సో దీన్ని px అని పెట్టుకున్నారు. ఇది ఒక నార్మల్ ఫోర్స్ కాబట్టి ఈ p వేశారు. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ కూడా ఆల్ఫాయే అవుతుంది. ఓకేనా, ఈ యాంగిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం pxని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యాంగిల్కి ఆపోజిట్లో కదా మనకి px అనేది ఉంది. ఇప్పుడు సైన్ ఆల్ఫా అనేది మనకు కావాలంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంతే కదా. సైన్ ఆల్ఫా కావాలంటే ఆపోజిట్ సైడ్ అంటే px కదా, px బై ఇది హైపోటెనస్ కదా, ఇది హైపోటెనస్ కాబట్టి ఇది p. ఇప్పుడు నీకు px కావాలంటే px ఈజ్ ఈక్వల్ టు p సైన్ ఆల్ఫా ఇంటూ p. ఓకే, అంతే కదా, p సైన్ ఆల్ఫా అని కూడా అనవచ్చు. సో మనం ఇది px ఈజ్ ఈక్వల్ టు p సైన్ ఆల్ఫా అని రాస్తాం. ఓకే, px ఈజ్ ఈక్వల్ టు p సైన్ ఆల్ఫా. నెక్స్ట్ py కావాలనుకో, ఇది py కదా, ఇది py అనేది ఎలా ఉంది, ఎడ్జసెంట్లో ఉంది కాబట్టి మనకి ఎడ్జసెంట్ సైడ్ కావాలంటే py కావాలంటే మనం ఎలా చేయొచ్చు, ఎడ్జసెంట్ సైడ్ ఎంత p, నార్మల్గా ఇప్పుడు కాస్ పెట్టుకుంటాం, కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు py బై p అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి py కావాలి కదా, ఎందుకంటే కాస్ ఆల్ఫా యాంగిల్ తెలిసిపోతుంది. ఒక p అనే ఫోర్స్ ఇస్తే ఇదైపోతుంది, మనకి ఆన్సర్ వస్తుంది. కాబట్టి py కావాలంటే p ఇంటూ p కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు py అవుతుంది, అంతే కదా. సో అదే రాశారనమాట, py ఈజ్ ఈక్వల్ టు p కాస్ ఆల్ఫా. ఓకే, మనకి జస్ట్ సింపుల్ ట్రిగనోమెట్రిక్ యూజ్ చేసాం. అండ్ సిమిలర్లీ హారిజంటల్ ఫోర్స్ F కెన్ బి రిజాల్వ్డ్ టు Fx కాంపోనెంట్ అలాంగ్ ద ప్లేన్, Fx అనుకుంటాం. పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఉండేదాన్ని Fy అనుకుంటాం. ఓకే, Fy అనేది కాంపోనెంట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఒకవేళ Fx పర్పెండిక్యులర్గా ఉండి Fx అలాంగ్ ద ప్లేన్, Fy అనేది పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఉంటే Fx ఈజ్ ఈక్వల్ టు F కాస్ ఆల్ఫా, Fy అనేది F సైన్ ఆల్ఫా అవుతుంది. ఓకే, అంతే, సింపుల్ అనమాట.
చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని సిమిలర్గా దీని డయాగ్రామ్ చూస్తే ఇది ఒక బాడీ అనుకుంటే ఈ ఎఫ్ఎక్స్ అనేది వెర్టికల్గా ఉంది, ఇది ఎఫ్ఏ అనేది పర్పెండిక్యులర్గా ఉంది. ఇది పర్పెండిక్యులర్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కదా, సో అందుకే మనకి ఎఫ్ఏ అనేది నెగిటివ్లో వచ్చింది మనకి. మళ్ళీ సేమ్ ట్రిగ్నోమెట్రిక్. సో ఎఫ్ఐ కావాలంటే ఇది ఎఫ్ఐ అనేది ఆపోజిట్లో ఉంది, సో ఆపోజిట్ యాంగిల్లో ఉంది కాబట్టి సైన్ ఆల్ఫా ఎంత అవుతుంది, FY/F అవుతుంది. సో ఈ ఎఫ్ని అటువైపు తీసుకెళ్తే ఎఫ్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు FI, అంతే కదా. సేమ్ FY ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ ఆల్ఫా. ఎఫ్ఎక్స్ కావాలంటే ఎఫ్ కాస్ ఆల్ఫా. ఓకే, మీకు ఒకసారి చూపిస్తాను, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు FY/F. సో FY కావాలంటే FY ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ ఆల్ఫా, అంతే. ఓకే, సేమ్ ఎఫ్ఎక్స్ కావాలంటే ఎఫ్ కాస్ ఆల్ఫా. ఇది ఇట్ సైడ్ సేమ్ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి మనకి పాజిటివ్లో వచ్చింది. ఓకే, చాలా సింపుల్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.